పప్పు లేకుండా సాంబార్ సూపర్గా ఉంటుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను టిఫిన్స్లోకి ఎటువంటి పప్పు ఉపయోగించకుండా సాంబార్ చేసేస్తున్నాను. మరి చేసేద్దామా? చలో ప్రాసెస్లోకి వెళ్తే, ఇప్పుడు నేను దీనికోసం ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. ఆ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 4 టమోటాలు, మీడియం సైజ్ టమోటాలు ఇలా పెద్ద పెద్దవిగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 4 మంచి కారం గల పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోనే ఒక వెల్లుల్లిపాయ గడ్డ తీసుకొని ఇలా రెమ్మలుగా తీసి వేసుకున్నాను. దీనిపైన స్కిన్ తీయనక్కర్లేదు, అలాగే వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. అన్నీ కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత దీంట్లోనే కాస్తంత అంటే 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. కొంతమందికి ఈ సోంపు స్మెల్ ఇష్టం ఉండదు, కాబట్టి అట్లాంటి వాళ్ళు దీన్ని స్కిప్ చేస్తే సరిపోతుంది. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తగినంత వేసుకొని తర్వాత ఇవన్నీ కలిసేలాగా కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఎన్ని నీళ్ళు అంటే ఈ మనం వేసిన టమోటాలు, ఉల్లిపాయలు అన్నీ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టేసి 2 లేక 3 విజిల్స్, కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, తక్కువ టైం కూడా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత, ఆవిరిపోయిన తర్వాతనే కుక్కర్ మూత తీయండి. తీసేసిన తర్వాత చూసారా, బాగా ఉడికిపోయినాయి టమోటాలు, ఉల్లిపాయలు అవన్నీ. ఇప్పుడు ఒక పప్పు గుత్తి సహాయంతో ఇట్లా రుబ్బుకోవాలి. మ్యాషర్ ఉంటే మ్యాషర్ కూడా యూస్ చేయొచ్చు. ఇట్లా మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకొని ఈ టైంలోనే ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక పాత్రలోకి తీసేసుకుంటున్నాను. నేను ఈ కుక్కర్లోనే పోపు వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ కుక్కర్ వాష్ చేసి తిరిగి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఈ కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనికోసం పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు 1 స్పూన్ అయితే సరిపోతుంది. వేసేసుకొని దీంట్లో చిటపటమన్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోనే కాస్తంత ఇంగువ వేసేసుకోవాలి. ఆయిల్లోనే వేసేసుకోవాలి ఇంగువ. ఆయిల్లో ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంటుంది. ఉల్లిపాయలు కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెత్తబడితే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. దీంట్లో కొంచెం నీళ్ళు వేసేసుకోవాలి. ఈ పోపులోనే నీళ్ళు వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు వేసుకొని తర్వాత ఈ నీళ్ళని కొంచెం మరగనివ్వాలి. అది కాస్త మరిగిన తర్వాత అంటే తెల్లనివ్వాలన్నమాట. కొంచెం తెల్లిన తర్వాత మనం రుబ్బి పెట్టుకొని ఉన్న టమోటా, ఉల్లిపాయల రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది బాగా కలిసేలాగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు మరగనిద్దాం. కొంచెంసేపు మరిగిన తర్వాత దీంట్లో కొంచెం బెల్లం తురుమును వేసేసుకుందాం. బెల్లం తురుము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం తురుము వేసుకున్న తర్వాత కొంచెం దీన్ని పైకి కిందకి మరగనివ్వాలి. బాగా తెరలనివ్వాలి. ఇది తెరలిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, దోశ పిండి ఉంటుంది కదా, కొంచెం ఒక గెంటి నిండా అంటే గెంటి ఫుల్గా తీసుకోవాలి. గెంటి నిండా తీసుకొని ఈ బాగా పైకి కిందకి తెరలినాయి కదా, ఈ నీళ్ళల్లో వేసేయాలి. గెంటి నిండా కాకపోయినా ఒక కప్పు, 1/2 కప్పు అయినా తీసుకోవచ్చు. ఈ దోశ పిండే ఈ సాంబార్కి మంచి రుచి ఇస్తుంది. ఇప్పుడు చిక్కగా ఉంటే కొంచెం నీళ్ళు కలుపుకొని ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మరి చిక్కగా ఉండే పిండి వేయకూడదు. కొంచెం నీళ్ళు కలుపుకొని మిక్స్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది వేసిన తర్వాత సాంబార్ స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు పైకి కిందకి బాగా తెల్లనివ్వాలి. దీన్ని తెరిలితేనే ఆ రుచి బాగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని
కాస్తంత మగ్గనిస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ అయిపోతుంది. పప్పు లేకుండా, పప్పు ఉడకబెట్టే పని లేకుండా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఇప్పుడు బాగా తెరలింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక పాత్రలోకి మార్చేసుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, దేంట్లోకైనా, టిఫిన్స్లోకి, బోండా, దేంట్లోకైనా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. నా ఛానల్ని ఇంకొంతమందికి చేరేలాగా పుష్ చేస్తుంది. మరి చేస్తారు కదా? చూసారా? వేడివేడిగా ఇడ్లీలు చేసుకొని, ఇడ్లీల పైన సాంబారు ఇలాగా పోసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.